మేడారంలో థర్డ్ డే ఎలా కంప్లీట్ అయిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మేము మార్నింగ్ లేచి జంపన్న వాక్కి అయితే బయలుదేరాము. జంపన్న వాక్కి వెళ్ళే ముందైతే ఇలా ఒక జంక్షన్ కనబడింది. ఈ జంక్షన్ అయితే యానిమల్స్, బర్డ్స్, గిరిజనుల జీవన విధానం ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా ఏర్పాటైతే చేశారు. ఇక్కడ నుండి అయితే జంపన్న వాక్కి అయితే వచ్చాము. మేము మార్నింగ్ టైమే వచ్చాము కాబట్టి ఇంకా మంచు పొగైతే పోలేదు. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్నానాల కోసం అయితే ట్యాప్స్ అరేంజ్ చేశారు, కానీ ఇంకా ఆన్ అయితే చేయలేదు. నార్మల్ టైంలో ఈ వాగులో అయితే వాటర్ ఉండవు. మెయిన్ జాతర టైంలోనే లక్నవరం చెరువు నుండి అయితే ఇందులోకి వాటర్ని అయితే వదులుతారు. తర్వాత అయితే వాటర్ కనిపించవు. మళ్ళీ అయితే మంచిగా వాగులు అయితే ఎంజాయ్ చేశాడు. ఈ జంక్షన్ అయితే గిరిజనులకు ఇష్టమైన పబ్బా చెట్టుతో అయితే ఏర్పాటు చేశారు. ఇది జంపన్న వాక్కు వెనుక వైపున అయితే ఉంటుంది. ఈ జంక్షన్ల వల్ల అయితే మెయిన్ జాతర సమయంలో ఎక్కువ రష్ ఉంటుంది కదా, తప్పిపోయినప్పుడు అయితే ఈ జంక్షన్స్ ద్వారా ఈజీగా అయితే కనుక్కోవచ్చు. అక్కడ ఉండి తల్లుల దర్శనానికి అయితే వచ్చాము. రష్ అయితే చాలా ఉన్నది. మేమైతే మధ్యలో దాకా వచ్చి లియో ఏడుస్తున్నాడని వెనుకకైతే వెళ్ళాము. మా వాళ్ళైతే దర్శనానికి వచ్చారు. నేనైతే ఇదివరకు 10 days ముందు వచ్చాను చెప్పాను కదా, ఆ వీడియోస్ అయితే దీనికి యాడ్ చేశాను. అప్పుడే ఇంత జనాలు ఉన్నారంటే ఇప్పుడు ఎంత ఉంటారో ఊహించండి ఒకసారి. ఆలయ ఆవరణానికి ఉపయోగించిన పాలరాతిపై అయితే 7,000కు పైగా బొమ్మలు అయితే చెక్కించారు. ఇవైతే సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్ర అయితే తెలియజేస్తాయి. గోవిందరాజు పగడిద్దరాజు గద్దెలు అయితే సమ్మక్క సారక్క గద్దెల వెనకాల ఉండేది. ఇప్పుడు పక్కకే జరిపించారు. దీనివల్ల దర్శనం చేసుకొని స్ట్రేట్గా వెళ్ళిపోవచ్చు. కొత్తగా స్కానర్లు కూడా ఏర్పాటు చేశారు. గద్దెల ముందున్న ఈ మరో జంక్షన్ అనేది. ఇక మేమైతే ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత పిన్ని అయితే బంగారం పంచింది. అందరైతే తీసుకున్నారు. తర్వాత తినేసి మేమైతే ఇక బయలుదేరుతాం. మేము తిరిగి ఇంటికి బయలుదేరాము. ఈ టైంలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. బస్సులన్నీ అయితే ఒక 15 kilometers దాకైతే ఆగాయి. ట్రాఫిక్లో చాలా ఇబ్బంది అయితే పడ్డాం. మేడారం ముచ్చట్లు ఇంతటితో అయితే కంప్లీట్ అయిపోయాయి. మేడారంతో నాకు మంచి మెమోరీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మేడారం ముచ్చట్లు Day 1, Day 2 వీడియో చూడని వాళ్ళు వెళ్ళి చూసేయండి. నా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.